సాధనకు స్వాగతం. సాధనలో మనం నిత్య జీవితంలో చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధన అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటూ, అందులో భాగంగానే క్షీరసాగర మథనం అనేటటువంటి విషయాన్ని చాలా విపులంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అసలు ఇది ఎందుకు జరిగింది, ఏమిటి అని గనక ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే మనిషికి మనకి దానికి సంబంధం మనకు బాగా తెలుస్తుంది. మనిషి అనేటటువంటి వాడు ముఖ్యంగా మనిషే, వేరే జంతువుల కంటే కూడా ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరంలోనే ఉండాలి, ఇందులోంచి వెళ్ళిపోకూడదు అనేటటువంటి ఒక బలమైన భావన ఉంటుంది. కనుకనే ఎవరైనా పుట్టినప్పుడు మనం చాలా సంతోషిస్తాం, పోయినప్పుడు చాలా దుఃఖపడతాం. ఎందుకంటే పోయినవాడు ఎలా ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. వచ్చినవాడు మనకి పదార్థంలోకి వాడు దిగి వచ్చాడు కాబట్టి, పదార్థం అంటే శరీరం అంతా కూడా పదార్థంతోటే ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరంలో దశ ప్రాణాలు ఆధారంగా మనసు, ఇంద్రియాలు, బుద్ధి వీటన్నిటిని అనేక సాధనాలుగా చేసుకొని, ఆ సాధనాల ఆధారంగా మనం ఈ శరీరంలో నివసిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ వాటితో ఒక రకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకొని, ఈ బంధంలోంచి బయటికి వెళ్ళిపోతే మనం ఏదో కోల్పోతాం అనేటటువంటి భావంతో ఎవరైనా వెళ్ళిపోతే మనం అయ్యో పాపం అనే ఒక ఆలోచన రావటం, లేదంటే బాధ కలగటం, దుఃఖం కలగటం, విపరీతమైనటువంటి స్ట్రెస్లోకి, ఆందోళనలోకి వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక మనిషికే జరుగుతుంది, మిగిలిన ఏ జంతువులకి జరగదు. ఎందుకంటే అవన్నీ ప్రకృతి ఆధీనంలో ఉండి తనకు తాను ఉన్నట్లుగా తెలియక ఒక జరిగినటువంటి ఒకానొక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అవన్నీ కూడా, జంతువులన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే మనం ఇదే శరీరంలో ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము ఇలాంటి వాటి కోసమే మనం ప్రయత్నం చేస్తాం. నిజానికి జీవుడు పుట్టే కారణమే అది. ఎందుకు పుడుతున్నాం మనందరం అంటే, మనందరం మన కర్మండి రకరకాలుగా మాట్లాడతాం. అది కర్మో మనకి తెలియదు, రకరకాలుగా మనం అనేసుకుంటూ ఉంటాం. కానీ అసలు ఏ జీవైనా పుట్టడానికి కారణం ఆనందం అని చెప్పారు. ప్రకృతిలో జీవిస్తూ ఆనందాన్ని అనుభూతి చెందటం అనేటటువంటి ఏ జీవికైనా ప్రధానమైనటువంటి లక్షణం. ఆ లక్షణం ఆధారంగానే మనందరం జీవిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఇందులోనే ఉండిపోవాలి, ఇదే శాశ్వతం అనేటటువంటి ఆలోచనతోటి మనం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో, ప్రకృతితోటి, రకరకాలుగా మనుషులతోటి, వస్తువులతోటి ఎప్పుడైతే మన మనసు వాటితోటి ఇరుక్కుపోయిందో, మనకి రకరకాలైనటువంటి కర్మలు, దాని ఫలితాలు మనకు చుట్టుకుంటూ ఉన్నాయి, మనకు వస్తూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఆ కర్మని అనుభవించడానికి మనం పుడుతూ ఉన్నాం. ఇలా ఒక సర్కిల్లో మనం ఇరుక్కుపోయాం. కానీ ఎప్పుడైతే ఈ సర్కిల్ నుంచి మనం బయటికి రావాలి అంటే, ఫ్రమ్ సర్కిల్ టు స్పైరల్, ఆ స్పైరల్ అంటే ఒక స్ప్రింగ్ లాగా మన జీవితం వెళ్తూ ఉండాలంటే, ప్రతి ఒక్క రౌండ్కి కూడా మన జీవితం ఒక్కొక్క స్టెప్ పైకి వెళుతూ ఉండాలి, లేకపోతే సర్కిల్లోనే ఉండిపోతాం. సో అందుకనే మనకి మన వాంగ్మయంలో, మన నిత్య జీవితంలో చేసుకోవాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి సాధనలు, అందులోంచి ఎలా బయటపడాలి, మన ఆలోచనలోంచి ఎలా బయటికి రావాలి అనే విషయంలోనే మన మహర్షులు ఇవన్నీ దర్శించి ఎన్నో రకాలుగా మనకి ఇచ్చారు. అందులో భాగంగానే ఈ క్షీరసాగర మథనం అనేటటువంటి ఒక సాధన, అది మనిషికి సంబంధించినటువంటిదే. మామూలుగా భాగవతంలో కూడా అష్టమ స్కందంలో దీని గురించి చాలా వివరణ ఉంటుంది, ఎలా మొదలైంది ఏమిటి అని. రాక్షసులందరూ కలిసి మరి దేవతలందరినీ చాలా రకాలుగా బాధలు పెట్టడం, వాళ్ళు ఎలా దాంట్లోంచి బయటపడాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాం, విష్ణుమూర్తి ప్రత్యక్షం అవటం అని ఇవన్నీ ఉంటాయి. చక్కగా కథలు అష్టమ స్కందంలో చదువుకోండి, చాలా బాగుంటుంది. అది వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడట. అలాగే ఈ క్షీరసాగర మథనం జరిగేటప్పుడు కూడా ఒక విష్ణుమూర్తి ఉంటాడట. ఇలా రకరకాలుగా ఆలోచిస్తే మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విష్ణు అంటే సర్వవ్యాపి అయినటువంటి వాడు. అలాగే హరి అంటే ఈ సృష్టిలోకి దిగి వచ్చినటువంటి దైవం. హరుడు అంటే ఆ పైన ఉండేటటువంటి తత్వం. ఇలాంటి భావాలు, ఇలాంటి అర్థాలు మనకి పూర్తిగా తెలియకుండా మనం చదువుకునేటప్పుడు మనకి ఎంతో కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ మూలంగా మనకి అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఆ కన్ఫ్యూజన్లోంచి బయటకు వస్తూ సరిగ్గా దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలోనే చెప్పుకున్న విషయాన్ని కొంచెం విపులంగా చెప్పుకుంటూ, మరింత అర్థం చేసుకుంటూ, తిరిగి మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఏదైనా పుస్తకం చదువుకున్నప్పుడు ఆ పుస్తకంలో మనకి మరింత అవగాహన కలగటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. అలాగే దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన భాగవతంలో చాలా బాగుంటుంది. ఆయన చెప్తాడనమాట, మీరు అమృతాన్ని పుట్టించే ప్రయత్నం చేయండి, స్వచ్ఛమైన మనస్సులతో కనుక చేస్తే
అమృతం తాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది, మరణము లేని మనుగడ లభిస్తుంది అని చెప్తాడనమాట. అది చాలా అమృతోత్పాదన యత్నము విమలమతింజేయుటప్పు వేల్పులు వినుడి అమృతంబు ద్రావి జంతువులు అమృతగతిని బ్రతుకుచుండు నాయుర్వృద్ధిన్ అని భాగవతంలో 8వ స్కందంలో 174 పద్యం. ఇవన్నీ నేను రాసి పెట్టుకున్నా, ఎందుకంటే చాలా బాగుంటాయి ఈ పద్యాలు. ఆ తర్వాత చెప్తాడనమాట, పాల మున్నీటి లోపల సర్వ తృణలతౌషధంబులు తెప్పించి చాలా వైచి మందర శైలంబు మందనాగనము చేసి తనర వాసుకి దరితాడు చేసి నా సహాయత చేత నలిలందరును మీరు తరువుడు వేగ మతంద్రులగుచు. ఇక్కడ చెప్తాడండి, మనం ఈ పద్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? సరే, పాల సముద్రం లోపల అన్ని సర్వలత తృణాలు ఔషధాలు మొక్కలు అన్ని తెచ్చి వేయమంటాడు. ఇవన్నీ పాల సముద్రంలో వేయటం ఏంటండి? మనకి డౌట్ రావాలి కదా. మనం చేసుకునేటటువంటి సాధనలో మన ప్రయత్నం ఏంటి? ఒక వాక్యం చదివినప్పుడు మనకు డౌట్ వస్తుంది. అదేంటి సార్, పాల సముద్రంలో ఈ తృణధాన్యాలు వేయటం ఏంటి అంటే, ఏదో పరమాణం వండారా? ఔషధాలు వేయటం ఏంటి? మొక్కలు వేయటం ఏంటి? తీగలు వేయటం ఏంటి? అవన్నీ తెప్పించి వేసుకోమని ఈ విధంగా చెప్పాడు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. డౌట్ రాగానే మనం చిలకాలి కదా, మన మనస్సుని మథనం చేయాలి కదా. ఎప్పుడైతే మన మనస్సును మథనం చేస్తామో అందులోంచి ఒక చక్కటి భావం పుడుతుంది దానికి సంబంధించినటువంటిది. అలా చేసుకోవడం కోసమే మనకి ఈ సాధన అంతా. అవన్నీ తెప్పించి అంటే ఏంటంటే, మనం గత 2 వారాలుగా చెప్పుకున్నాం, పాల సముద్రం అంటే మన విశుద్ధికి సంబంధించినటువంటివి, మన గొంతుకు సంబంధించినటువంటివి. ఈ గొంతుతోటి మనం చేసేటటువంటి అతి ముఖ్యమైన పనులు ఏంటి అంటే, మాట ఒకటి, శ్వాస ఒకటి, ఆహారం తీసుకోవడం ఒకటి. ఇక్కడ తృణధాన్యాలు, ఔషధాలు, మొక్కలు, తీగలు అనేటటువంటి విషయం చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే సాత్వికమైనటువంటి ఆహార స్వీకరణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాత్వికమైనటువంటి ఆహార స్వీకరణ వల్ల మనలో సత్వగుణం ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ సత్వగుణం ఆధారంగా మనం చేసేటటువంటి సాధన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి అమృతం అనేటటువంటి స్థితికి మనం చేరతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అని ఏమంటాడు ఇక్కడ, నా సహాయత చేత. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే నేను మీకు సహాయం చేస్తాను. ఎప్పుడు చేస్తాను? నీలో ఈ గుణాలు ఉన్నప్పుడు. నా సహాయంతో పాల సముద్రాన్ని చిలకండి, మీకు ప్రయోజనం కలుగుతుంది. రాక్షసులు అనే కష్టాలు పాలవుతారు, మీరు సంపదలు మీకు లభిస్తాయి. అప్పుడు పాలకడల నుంచి ఒక విషం పుడుతుంది, అందుకు మీకు కలత చెంది భయపడరాదు. అలా చిలికేటప్పుడు ఇంకా అనేక వస్తువులు పుడతాయి, వాటి పట్ల ఇష్టాయిష్టాలు చూపరాదు. మనం చెప్పుకున్నాం కదా, అప్సరసలు వచ్చారు, మరి వారి పరిచారికలు వచ్చారు, విషం వచ్చింది, భయపడ్డారు, రుద్రుడిని పిలిచారు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇదన్నీ విష్ణువు చెప్తాడనమాట. చెప్పి ఆయన అంతర్ధారం అయిపోతాడు. తర్వాత వీళ్ళందరూ పాల సముద్రాన్ని చిలకటం పెడతారు. అంటే రాక్షసులు, దానవులు వీళ్ళందరూ మనం ఏమో అర్థం చేసుకోవాలంటే, రాక్షసులు అంటే దాని అర్థం ఏంటి అంటే రక్షస్సులు. ఈ పదార్థాన్ని రక్షించేటటువంటి ప్రజ్ఞలు రాక్షసులు. ప్రజ్ఞగా ఉండేటటువంటి వాళ్ళు, పదార్థం యందు ఇష్టమున్నటువంటి వాళ్ళు రెండూ కూడా మనకి మన దేహంలోనే ఉంటారు. నువ్వు ప్రజ్ఞాస్వరూపుడవై ఉంటే, అంటే పరమాత్మ, జీవాత్మ, దేహాత్మ అని రకరకాలుగా చెప్తారు. ఈ దేహాత్మ అంటే ఈ దేహం ఎప్పుడు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ శరీరంలో ఎల్లప్పుడూ ఉండాలి, నేను దీంతో ఇలా కలకాలం ఉండాలి, ఇలా భావం చేసేటటువంటిది దేహాత్మ. దానిపైన ఉన్నటువంటిది జీవాత్మ. దీనికి జీవాత్మ లేకుండా దేహాత్మ అనేటటువంటిది పనిచేయదు. దానికి కారణం పరమాత్మ అని చెప్తుంది మన వాంగ్మయం. సో అటువంటి స్థితిలో వాళ్ళందరూ కలిసి క్షీరసాగరాన్ని మదించటం, మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఒక మంచి పని చేయాలనుకోండి, చేయటానికి అందరూ కలిసి రావాలనే ఉద్దేశంతో కాంప్రమైజ్ అయ్యి క్షీరసాగర మదనం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చెప్తారు, అమృతం పుడుతుందట, అమృతం పుట్టినప్పుడు మరి మనకి మరణం ఉండదు, అలాగే వార్ధక్యం ఉండదు, ముసలితనం రాదు, రోగాలు రావు అనేటప్పటికీ వాళ్ళు కూడా దట్ ఈస్ ఫైన్. వాళ్ళు కోరుకునేది కూడా అదే కదా. సరే వెళ్ళారు, అందరూ కలిసి చేశారు, ఆలాహలం వచ్చింది, వీళ్ళ రకరకాలుగా మనం చెప్పుకున్నాం, కామధేను వచ్చింది, ఉచ్చేశ్వరం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసులు వీళ్ళందరూ చేశారు. చివరికి ధన్వంతరి అనేటటువంటి ఒక మహాపురుషుడు అమృతాన్ని తీసుకొని ఆ క్షీరసాగర మథనంలో నుంచి పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ క్షీరసాగర మథనంలో ఎప్పుడైతే అమృతం పుట్టిందో, అమృతం పుట్టటువంటి ఆ మృతము అంటే మరణము లేనటువంటి ఒకానొక స్థితి ప్రజ్ఞ కలుగుతుంది. ఎలా కలుగుతుందండి? ప్రజ్ఞ ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉంటుంది కదా, మళ్ళీ కొత్తగా కలగటం ఏంటి? ప్రశ్న పుట్టాలిగా మనకి.
ప్రశ్న వేసుకుంటేనే జవాబు కోసం మనం చేసే ప్రయత్నంలో నుంచే మనకి ఏదైనా నీకు పుట్టేది అమృతమైన, విషమైనా, మరి ఇష్టమైన, అయిష్టమైన ఇవన్నీ కలుగుతాయి. మనం అంత లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మనకు అప్పుడు అర్థం అవుతుంది. లేకపోతే నువ్వు ఊరికే వెళ్ళి చూసుకుంటే వీఆర్ ఇన్ ద సర్కంఫరెన్స్, వీ నెవర్ ఎంటర్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. Center and circumference. When there is center, there is circumference. When you are there, you have your own circumference. సో ఆ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అమృతం అనేటటువంటిది పుట్టడం అంటే నువ్వు ప్రజ్ఞాస్వరూపుడవు, అంటే నీకు ఆత్మజ్ఞానం అనేటటువంటి స్థితికి ఎప్పుడైతే చేరతావో అప్పుడు నువ్వు మరణం లేని స్థితికి, ఈ పదార్థం అనేటటువంటి ఈ శరీరంలో నేను వ్యక్తమయ్యాను, ఈ శరీరం ద్వారా నేను ప్రపంచంలోకి వ్యక్తం అయ్యాను, కానీ ఈ శరీరం లేకపోయినా నేను ఉంటాను అనేటటువంటి ఒక ఎరుక కలిగినటువంటి స్థితికి నువ్వు చేరతావు. అది అమృతం పుట్టడం అంటే. అప్పుడు ఈ శరీరం ఉంటుంది, ఉండదు. పదార్థానికి ఎప్పుడు కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం ఎంత హైలీ సోఫిస్టికేటెడ్ రిఫ్రిజిరేటర్స్ తెచ్చుకున్నా కూడా అందులో పెట్టినవి కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతాయి. అవన్నీ మనకు తెలిసిందే కదా. అదేమిటోనండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, ఇంత ఫ్రిడ్జ్లో మేము ఇంత ఖర్చు పెట్టి చాలా కాస్ట్లీ అన్నారు, మరి అయినా కూడా అందులో పెట్టిన కూరగాయలు పాడైపోయినాయి 4 రోజులకి అంటే పాడైపోయే తత్వం వాటిల్లో ఉంటుంది. అది సహజం. పదార్థానికి పాడైపోవటం ఉంటుంది. శరీరం అన్న తర్వాత వెళ్ళిపోతుంది ఒక రోజుకి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అమృతత్వంలో వెళ్ళినటువంటి వాడు, అమృతత్వ స్థితికి చెందినటువంటి వాడు తాను నిరంతరం ఉంటాడు, ప్రజ్ఞాస్వరూపుగా తను ఎప్పుడూ ఉంటాడు, ఈ చోటులో వ్యాపించి ఉంటాను అనేటటువంటి ఒక స్థితికి చేరుతాడు. అందుకని ఏం చెప్పాడు ఆయన, నా సహాయత చేత అని విష్ణుమూర్తి చెప్పటం ఏంటంటే సర్వవ్యాపకం చెందినటువంటి ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం ఎప్పుడూ నిరంతరం గుర్తుంచుకుంటూ మన సాధన మనకి చేస్తూ ఉన్నప్పుడు సాధనలో వచ్చినటువంటి ఆ సిద్ధులు రకరకాలుగా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధి వస్తుంది. కొంతమంది సిద్ధుల దగ్గర ఆగిపోతారు, కొంతమంది సిద్ధుల్ని దాటి ముందుకు వెళ్తారు. అలా సిద్ధుల్ని దాటి ముందుకు వెళ్ళిన వాడికి అమృతత్వ స్థితి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి క్షీరసాగర మదనం తెలియజేస్తుంది. సరే, అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత మరి దేవతలు, దానవులు వాళ్ళిద్దరూ కూడా మరి దానికోసమే కదా ప్రయత్నం చేశారు. అమృతం పుట్టింది. మళ్ళీ ఇద్దరు కొట్టుకున్నారట. నాకు కావాలంటే నాకు కావాలి. మళ్ళీ ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఏమైంది, దైత్యుల్ని సంహరించడం మొదలుపెట్టారు వాళ్ళు. సంహరించడం అంటే రాక్షసుల్ని చంపేశారండి, దైత్యుల్ని చంపేశారండి అంటే మనం అనుకుంటాం ఇక వాళ్ళు సృష్టిలో లేరేమో అనుకుంటాం. కాదు. ఈ రెండు, పదార్థము ప్రజ్ఞ అనేటటువంటివి రెండూ లేకుండా సృష్టి లేదు, గుర్తుపెట్టుకోవాలి మనం. పదార్థాన్ని పట్టుకొని ఉండేటటువంటి ప్రజ్ఞలు, ప్రజ్ఞత్వంతో ఉండేటటువంటి ప్రజ్ఞలు కొన్ని ఉంటాయి, మనలో ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. పదార్థము, పరమార్థము అంటారు. వాళ్ళకి ఆత్మబలం ఎక్కువ, పరమార్థంలో ఉండే వాళ్ళకి. వీళ్ళకి పదార్థ బలం ఉంటుంది. అందుకే చూడండి, మన పురాణాల్లో వాటిల్లో దేవదానవులు యుద్ధం చేసినప్పుడు దేవతలు దానవులను అంత తొందరగా గెలవలేరు. ఎందుకు గెలవలేరు? వాళ్ళకి పదార్థంలో బలం, వాడికి కండబలం ఎక్కువ, వీళ్ళకి బుద్ధి బలం, ఆత్మబలం ఎక్కువ. ఇప్పుడు సమాజంలో మంచివాడు ఉన్నాడండి, ఓ చెడ్డవాడు ఉన్నాడు. మొత్తం సమాజంలో మన సినిమా చూస్తూ ఉంటాం, మనం రకరకాల సినిమాలు చూస్తుంటాం కదా. చెడ్డవాళ్ళు ఎంతమంది ఉంటారంటే రౌడీలు ఎంతమంది ఉంటారు? సింపుల్గా ఒక ఎగ్జాంపుల్. మంచివాళ్ళు ఎంతమంది ఉంటారు? రౌడీలు ఎంతమంది ఉంటారు? రౌడీలు మహా ఉంటే 10 మంది ఉంటారు, 25 మంది ఉంటారు. మంచివాళ్ళు మిగిలిన 75-80% మంది మంచివాళ్లే కదా. ఆ 80% మంచివాళ్ళు ఈ 25 మందికి భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు? వీళ్ళకి కండబలం ఎక్కువ, వాళ్ళకి ఆత్మబలం, బుద్ధిబలం, ఏదో మంచితనం వాళ్ళ చేతుల్లో. ఎవడో వస్తాడు ఒకడు, రెండు ఉన్నవాడు ఒకడు వస్తాడు, వాడిని హీరో అంటాం మనం. వాడు వీళ్ళని రక్షిస్తూ వాళ్ళని కొడతాడు. కథలన్నీ చూడండి, ఏ కథలో అయినా ధర్మం గెలవటం అనేటటువంటిది ముఖ్యం. ధర్మం గెలవకుండా అధర్మమే గెలిచిందనుకోండి, ఆ సినిమా కానీ ఆ కథ కానీ నప్పదు, ఎవరికి నచ్చదు. వీళ్ళనే అలా హీరోల్ని వచ్చిన ప్రతివాడిని చంపేసుకుంటూ రావటం అనేటటువంటిది సినిమాలో ఉందనుకోండి, ఎవరికి నచ్చుతుందండి? ఎందుకు? నీ కోర్లో, ప్రతి మనిషి యొక్క కోర్లో, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడి కోర్లో ధర్మం గెలవాలనేటటువంటి ఒక భావన ఉంటుంది, ఎంత స్వార్థపరుడైనా సరే. అందుకే మనకు అలాంటి కథలు మన మహర్షులు ఇచ్చారు మనకి. దైత్యుల్ని సంహరించడం అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళని వాళ్ళ లిమిట్స్లో ఉంచటం. లిమిట్ దాటితే శరీరం తీసేస్తారు, మళ్ళీ వాడు వస్తాడు. రామాయణం, మహాభారతం ఇలాంటి కథల్లో మనకి ఏమొస్తుంది?
మరి అంత అన్ని అక్షౌహిణీలటువంటి మరి సైన్యాన్ని సంహరించేశారండి. మరి వాళ్ళందరినీ సంహరించటం కదా అంటే, ప్రజ్ఞలుగా వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్వభావం, దానికి సంబంధించినటువంటి వాళ్ళ మనసుల్లో ఉండేటటువంటి ఆ కోరికలు అవన్నీ అలాగే ఉంటాయి. శరీరాన్ని తీసేస్తారు. ఎందుకు? టెంపరరీగా. కొంతకాలం భూమికి కాస్త ప్రశాంతత వస్తుంది అనేటటువంటి భావనతోటి మళ్ళీ వాళ్ళు వస్తుంటారు. అందుకే ప్రపంచంలో మొత్తం ధర్మమే ఉందా అండి? లేదు కదా. ఏ కాలంలోనూ లేదు. రెండూ ఉంటాయి. అది సహజం. అంటే అలాగే ఈ అనేటువంటి వాళ్ళని పరిమితుల్లో ఉంచారు. ఎందుకంటే ఈ దేవతలు, దైత్యులు అనేటటువంటి రెండు సృష్టికి అవసరం. ఫర్ ఈక్విలిబ్రియం. చీకటి, వెలుగు. ఎప్పుడు వెళ్తూనే ఉందనుకోండి, ఉండగలమా? మామూలుగా భూమి మీద కొన్ని ప్రదేశాల్లో 24/7 ఏదో సాయంత్రం పూట అలా ఒక గంట అలా చీకటి పడ్డట్టు కూడా కాదండి. మనకి సాయంత్రం 5ంటికి అయినట్టుగా అవుతుంది, మళ్ళీ మామూలుగా వెలుగు వచ్చేస్తుందంటే మరి అక్కడ వాళ్ళు ఎలా బతుకుతున్నారండి? అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. అలాగే మనకి చీకటి పడితేనే మన శరీరంలో మరి మెలటోనిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ వస్తుంది. దానివల్లే మనకి నిద్ర వస్తుంది. దీనికి కారణం మనలో ఉన్నటువంటి మరి పీనియల్ గ్లాండ్, మరి పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటి గ్లాండ్స్ మన మెదడులో ఉన్నాయి. వాటి నుంచి వస్తుంది అని చెప్పేసి మనకు మెడికల్ సైన్స్ చెప్తూ ఉంది కదా. అంటే చీకటి, వెలుగు రెండు కావాలి. అంటే ఈ సృష్టి అనేటటువంటి ఎంత గ్రేట్ ప్లానింగ్ తోటి ఉందో మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి కాస్మాలజీ మనకు అర్థమవుతుంది. దానిని మనతోటి కంపేర్ చేసుకోవాలి. ఆ రెండు ప్రజ్ఞలు మనలో కూడా ఉంటాయి. ఆ రెండిటి మధ్య ఎప్పుడూ ఒక మదనం జరుగుతూనే ఉంటుంది. మన మనసులో, మన దేహంలో, వీటన్నిటిలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం గుర్తుంచుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకి ఈ పురాణాల్లో ఏం చెప్తారంటే, దేవతలు ఎక్కడైనా తేడా చేశారనుకోండి, దైత్యులు విజృంభిస్తారు. ఇది కూడా మనకు కంపేర్ చేసుకోవాలి. మనలో కూడా ఎప్పుడైతే దైవీ ప్రజ్ఞల్ని మనం గనక నెగ్లెక్ట్ చేయటం అంటే, ఓ మంచి విషయాల్ని నెగ్లెక్ట్ చేయటం అనేటటువంటిది జరిగినప్పుడు మనల్ని మెల్లిగా పక్కదోవ పట్టించేస్తుంది. మన మనస్సే పట్టించేస్తుంది. మామూలుగా ఎవరో ఒకసారి ఇదే సందర్భంలో ఎప్పుడో ఏం చెప్తారంటే, ఏమండి ఒకప్పుడు భూమి మీద దేవతలు, రాక్షసులు వేరువేరుగా ఉండేవారట ఒక యుగంలో. ఆ తర్వాత కొంత అటు ఇటుగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మనుషుల రూపంలో నుంచి మనసుల రూపంలోకి వచ్చేశారు. కాబట్టి ఇప్పుడు మనసుల్లోనే ఉంటున్నారు. అంటే నీలోనే ఉంటాయి దైవీ భావనలు, నీలోనే ఉంటాయి దైత్య భావనలు. ఈ రెండు కూడా అంటే వెలుగుకు సంబంధించినటువంటి భావాలైనా, చీకటికి సంబంధించినటువంటి భావాలైనా ఈ రెండు నీలోనే ఉంటాయి. దానిని నువ్వు ఎలా సమతుల్యత చేసుకుంటూ నీలో కావలసినటువంటి మెల్లిమెల్లిగా వెలుగుకు సంబంధించినటువంటి భావాలు పెంచుకోవటమే మామూలుగా యోగ శాస్త్రంలో నువ్వు కింద ఉన్నటువంటి మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము అనేటటువంటి అనాహతం కాదు, మణిపూరం అనేటటువంటి 3 కేంద్రాల్లో నుంచి హృదయ కేంద్రమైనటువంటి అనాహతానికి, అక్కడ ఆ పైన విశుద్ధికి, విశుద్ధి నుంచి ప్రజ్ఞకి, ప్రజ్ఞ నుంచి ఆజ్ఞకి, ఆజ్ఞ నుంచి సహస్రారానికి నువ్వు ఎలాగైతే నీ ప్రయాణం మొదలు పెట్టాలి అంటే, సార్ ఎలా ప్రయాణం చేస్తాను సార్, దానికి ఏమైనా ఫ్లైట్ టికెట్టా, లేదంటే రైలు టికెట్టా, బస్ టికెట్టా అని అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు, మనకు దొరుకుతారు. సార్ మీరు ట్రావెల్ అన్నారు కదా, ట్రావెల్ అంటే వెహికల్ ఏంటి సార్ అని. యు ఆర్ ద వెహికల్, యువర్ మైండ్ ఈజ్ ద వెహికల్. యూ హ్యావ్ టు ట్రావెల్ త్రూ యువర్ మైండ్. అంటే నీ అవగాహన పెరుగుతున్న కొద్దీ నీలో దైత్య భావనల కంటే దేవతలంటే వేరే ఏమనుకోకండి. దేవతలంటే వెలుగు, దివి అంటే వెలుగు. అంటే నీలో నలుగురికి మంచి చేయాలి, నా వల్ల 10 మంది బాగుండాలి. నిన్ననే నా మిత్రుడు ఒక మాట చెప్పాడు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే, నేను దైవము ఇవన్నీ ఒక శక్తి ఉందని నమ్ముతా, అది ఉన్నది. ఆ శక్తి నా వరకు నేనేం ప్రార్థన చేస్తానంటే, నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి. అంతకంటే మంచి విశాలమైన భావన ఏముంది చెప్పండి? ఏదో రోజు దేవుడి ముందు కూర్చొని గంటలు పూజలు చేసి, లేదంటే పెద్ద పెద్ద స్తోత్రాలు చదివేసి, ఆ స్తోత్రం చదువుతున్నంతసేపు కూడా మన మనసు అక్కడ లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ, మనం ఈ స్తోత్రం చదివేశాం కాబట్టి దేవుడు మనకి ఇంకేముంది, రేపు పొద్దున కల్లా మనకి లక్షలు కోట్లు ఇచ్చేస్తాడు, లేదంటే మన శత్రువులను నాశనం చేస్తాడు అనే ఒక రకరకాలైనటువంటి భావనలతో ఉండే కంటే, అందరూ బాగుండాలనేటటువంటి భావన, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేటటువంటి భావన, అది చాలా గొప్ప భావన అని నా ఉద్దేశం. అది ఎందుకు చెప్తున్నానంటే, దైవీ భావనలు నీలో పెంచుకుంటూ ఉంటే, మనలో ఉన్నటువంటి జంతు స్వభావం నుంచి మానవ స్వభావానికి, మానవ స్వభావం నుంచి దైవీ స్వభావానికి మనిషి ఎదగాలి.
ఆ ఎదగటమే నువ్వు కింది లోకాల నుంచి పై లోకాలకు వెళ్తాం. ఎక్కడ వెళ్తాము? బయట కాదు, నీ అంతరంగంలో, నీ లోపల. కాబట్టి వాళ్ళని సంహరించడం అంటే కీపింగ్ ఇన్ ద కంట్రోల్ అని గుర్తుపెట్టుకోవాలి. నీలో కూడా ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వాటిని మనం కంట్రోల్లో ఉంచుకొని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. బొడ్డు కింది ప్రజ్ఞల్ని దైత్యులు అంటారు, బొడ్డు పై ప్రజ్ఞల్ని దేవతలు అంటారు. మనలోనే ఉన్నారండి. ఇవన్నీ పిండాండ బ్రహ్మాండ సమన్వయం అనేటటువంటిది కావాలి. మన యాజ్ అబోవ్ సో బిలో, అక్కడ లేనిది ఇక్కడ లేదు, అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది. మనం మ్యాక్రో మైక్రో అని చెప్తూ ఉంటారు. ఈ వీళ్ళిద్దరూ మన శరీరంలో పనిచేస్తుంటేనే శరీరం నీకు ఆనందాన్ని ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. మనలో ఉంటారు, మనసులో ఉంటారు. దాన్ని సింథసైజ్ చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. గుర్తుంచుకోండి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది నీలో నేనై ఉంది, మనందరిలో నేనుగా ఉంది. ఆ శక్తి ద్వారానే ఈ సృష్టిలో 2 ప్రజ్ఞలు పనిచేస్తున్నాయి. ఒకటి వెలుగు, చీకటి. ఆ రెండిటికి కూడా 2 రకాలైనటువంటి ప్రజ్ఞలు పుడతాయి. ఒకటి ఆదిత్యపరమైనటువంటి ప్రజ్ఞ, అంటే వెలుగులతో కూడినటువంటి ప్రజ్ఞలు. కొన్ని పదార్థము యందు ఎక్కువగా పట్టుత్వం ఉండేటటువంటి ప్రజ్ఞలు, వాటిని దైత్య ప్రజ్ఞలు అంటారు. ఈ 2 నీలోనే ఉంటాయి. వీటన్నిటికీ మూలము నువ్వే. నీవు ఆధారంగానే ఈ శరీరం అనేటటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ భువనం, శరీరం అనేటటువంటిది 14 అంతస్తుల భవనం అని చెప్తారు, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు. అందులో ముఖ్యమైనవి 7గా చెప్తారు. ఈ 7 అనేటటువంటిది మనకి మన మూలాధారం నుంచి మొదలవుతుంది, శిరస్సు వరకు వస్తుంది. ఇవి ముఖ్యమైనటువంటి ప్రజ్ఞలు. అందుకే నేను ఒకసారి ఒక ఆయన చెప్పంగా నేను విన్నాను, ఏమండి కాళ్ళు తీసేశారు, తొడల వరకు కూడా తీసేసిన వాళ్ళు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు భూమి మీద చాలా మంది. కొంతమందికి యాక్సిడెంట్లో పోయి ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పైన గనక ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ మనిషి జీవించలేడు అని చెప్పాడు. అంతే కదా? అంటే నీ మూలాధారం నుంచి, అంటే బిలో జెనిటల్ లెవెల్స్, ఆ పైన ఉన్నది ఆ శరీరంలో ఏదైనా తేడా వస్తే ఆ మనిషి జీవించడం కష్టం. కింది లోకాల్లో దానికంటే కింద ఉన్న ఏదైనా పోయినా కూడా పర్వాలేదు, బతకడానికి అవకాశం ఉంది. చూడండి, మనం లోతుల్లోకి వెళ్తే మనకు అర్థం అవుతుంది అనమాట. కాబట్టి ఒక కన్నుతో పదార్థాన్ని, ఇంకో కన్నుతో పరమార్థాన్ని మనం దర్శించినప్పుడే మనలో ఉన్నటువంటి 3వ కన్ను అనేటటువంటి జ్ఞానం మనకి తెరుచుకుంటుంది. శివుడికి 3వ కన్ను అంటే ఆయనకి ఎప్పుడు అట్లా 3 కళ్ళు వేసుకొని అలా చూస్తూ ఉంటాడా? సార్ 2 కళ్ళతో చూడటమే కష్టం సార్, 3 కళ్ళతో ఎలా చూసేయండి. 3వ కన్ను జ్ఞాననేత్రం నీకు కూడా ఉన్నది. ఒకప్పుడు చాక్షుష మన్వంతరంలో మనిషికి కూడా 3వ కన్ను ఉండేదట, పాలభాగంలో. మనకి శివుడు చెప్పినట్లుగానే ఉండేదట. కానీ మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మనిషి జ్ఞానం నుంచి దూరం వెళ్ళిపోయాడో ఆ కన్ను మూసుకుపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? మూసుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది ఆఖరికి జ్ఞాననేత్రంగా మిగిలింది. దెర్ ఇస్ నో ఫిజికల్ ఐ, సబ్జెక్టివ్ లెవెల్లో ఉంటుంది. అక్కడికి మనం వెళ్ళటం కోసం మనకి రకరకాల సాధనలు ఎన్నో మనకి ఇచ్చారు. సరే, ఈ విధంగా దేవదానవుల మధ్యలో సరే అనేక గొడవలు జరిగినాయి. సరే, అమృతాన్ని దేవతలకే ఎందుకు పంచిపెట్టాడు, రాక్షసులకు ఎందుకు ఇవ్వలేదు? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కదండి. ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, అమృతత్వం అనేటటువంటిది కేవలము ప్రజ్ఞకి మాత్రమే, కేవలము వెలుగుకు మాత్రమే. పదార్థానికి అమృతత్వం ఉండదు, మృతత్వమే. ఎప్పటికైనా సరే పదార్థము వెళ్ళిపోతుంది, మిగలదు. ఈ సృష్టి అంతా వెళ్ళిపోయినా కూడా ప్రజ్ఞాస్వరూపంగా పొటెన్షియల్గా ఈ స్పేస్లోనే దీనికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఉంటుంది. దెర్ ఇస్ నో మ్యాటర్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్పేస్. నేను ఒక పుస్తకం చదువుతున్నానని చెప్పాను కదా, బికమింగ్ సూపర్ న్యాచురల్ అనేటటువంటి బుక్, డాక్టర్ జో డిస్పెన్జా అనేటటువంటి ఆయన రాసింది. 4-5 ఏళ్ల క్రితం ఏమో అది పబ్లిష్ అయినట్టుంది ఆ బుక్. చాలా బాగుంటుంది, మీరు చదువుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అదేంటంటే హౌ టు బికమింగ్ సూపర్ న్యాచురల్, మనం ఎలా తయారవుతాం అనేటటువంటి దానికి. అది ఆ పుస్తకం దాదాపు ఒక 100 పేజెస్ చదివా నేను. అది ఎలా అంటే అందులో ఆయన చెప్తాడు, నువ్వు ఎటువంటి స్థితికి, నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళాలి, ధ్యానంలో వేయాలి, మెడిటేషన్స్ గురించి చాలా బాగా చెప్తాడు. అలాగే ఇక్కడ మనం అనుకునేటటువంటి ఈ ఎనర్జీ సెంటర్స్ చెప్పుకున్నాం కదా, మనం మూలాధారం నుంచి సహస్రారానికి ఎలా అయితే ఎనర్జీ సెంటర్స్ చెప్పుకున్నామో
ఆయన కూడా అందులో రకరకాల ఎనర్జీ సెంటర్స్, మరి సైంటిఫిక్గా హీఈస్ ఎ డాక్టర్. అలాగే దానికి సంబంధించినటువంటి గ్లాండ్స్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, థైమస్ గ్లాండ్, ఇలా గ్లాండ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ గ్లాండ్స్ గురించి ఎండోక్రినాలజీ సిస్టమ్ అనమాట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తాడు. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రజెంట్ స్టేట్ అంటారు. మామూలుగా మనం ఉంటే ఎక్కడ ఉంటాం? గతంలో ఉంటాం, ఎయిదర్ పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్. నా ఫ్యూచర్ బాగుండాలి, రేపు ఎట్లుండాలి, ఎల్లుండి ఎట్లుండాలి, లేకపోతే ఎట్లయిపోతుందో, మనం నాశనం అయిపోతాం, పాడైపోతామేమో, బాధలు పడతామేమో, కష్టపడతామేమో, రోగాలు వస్తాయేమో, మరి అదవుతుందేమో, ఇదవుతుందేమో. దీనికి కారణం ఏంటి? మన పాస్ట్ డేటా. మామూలుగా అంతే కదండి. ఇప్పుడు డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్, డేటా మరి విపరీతంగా మనకి దాని మీద మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఎవ్రీథింగ్ ఆన్ డేటా. ఎక్కడదా డేటా? ఇట్ ఈస్ అ పాస్ట్ డేటా. అంటే లాస్ట్ 5 yearsలో ఎలాంటి డేటా కలెక్ట్ చేశామో దాన్ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ యొక్క ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి దానికి మనం రకరకాల టూల్స్ తయారు చేసుకున్నాం. వెరీ సింపుల్గా చెప్పాలంటే అంతే కదా. పాస్ట్ డేటాని ఫ్యూచర్లోకి ప్రొజెక్ట్ చేయడానికి ప్రజెంట్లో మనం ఒక టూల్ తయారు చేసుకున్నాం. ఈ టూల్ ఏం చేస్తుంది? ఆ డేటాని అంతా తీసుకొని వచ్చి అనలైజ్ చేసి ఒక నెక్స్ట్ 5 yearsకో 6 yearsకో ఇలా ఉంటుంది. ఎందుకు చెప్తుంది? అదేమన్నా ఎస్ట్రాలజరా? చెప్పండి. మనం అనుకునే ఏఐ టూలు ఏమైనా ఎస్ట్రాలజరా? కాదు కదా. ఏఐ అంటే ఎస్ట్రాలజిక్ ఇన్ఫర్మేషనా? కాదు. మరి ఇది ఎలా చెప్తుంది? పాస్ట్ డేటా. ఆల్ అవర్ లైఫ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద పాస్ట్ డేటా. ఎవరికో ఏదో ఎక్కడో జరిగింది, నీకు కూడా అలా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకు? వాడికి జరిగింది కదా. మనం ఇలాగే అనుకుంటాం. జీవితంలో ఎక్కువ భాగం మనకి ఇలాగే మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. నీకుగా యు ఆర్ ఎన్ యునీక్ బీయింగ్. నీకు అలా జరగాలని లేదు అనే భావన మనకు రాదు. ఆల్ అవర్ లైఫ్స్ ఆన్ ద పాస్ట్ అండ్ వి డిసైడ్ ద ఫ్యూచర్. కానీ మనకు మన వాంగ్మయం ఏం చెప్తుందంటే యువర్ ప్రజెంట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అని చెప్తుంది. మనకు ప్రజెంట్ అంటే ఏమిటి చెప్పండి? సార్ ప్రజెంట్ అంటే ఏంటి సార్? ఇవాళ రోజు గుర్తుపెట్టుకొని రేపటి రోజు నిన్నటి రోజు మర్చిపోవటమేనా అనే ప్రశ్న నాకు పుట్టింది. ఏమిటి ప్రజెంట్? ఆయన పుస్తకం చదివిన తర్వాత ఇంకో కొత్త భావన వచ్చింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఈజ్ ప్రెజెంట్ అని అంటే ఆయన చెప్తాడు, నువ్వు లూజ్ యువర్ ఐడెంటిటీ. నువ్వు ఏ విధంగా నువ్వు గురించి అనుకుంటున్నావో ఆ ఐడెంటిటీని పక్కన తీసేయి, మొత్తం కంప్లీట్ రిమూవ్ ఇట్. మనం భగవద్గీతలో ఆ విషయం చెప్పుకున్నాం. భగవద్గీతలో మనం ఏం చెప్పుకున్నాం అండి? నువ్వు అంటే మనం ఏమంటే మీరు ఎవరండి అంటే నా పేరు పలానా అండి, మా ఊరు పలానా అండి, నేను పలానా వాడిని అండి, మాది పలానా కులం అండి, మాది నేను పలానా ఆవిడికి భర్తనండి, నేను పలానా ఆయనకి భార్యనండి, మా నాన్నగారు ఇదండి, మా అమ్మగారు ఇదండి. ఇవే కదా మనం చెప్పుకునేది ఎంతసేపు. బట్ హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఉండదు మనకి. అక్కడికి తీసుకెళ్తుంది మమ్మల్ని భగవద్గీత అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నేను అనేటటువంటి ఒకానొక తత్వం చుట్టూతా ఎప్పుడైతే ఇది వ్యక్తమైందో నాది అనేటటువంటిది దాని చుట్టూతా అల్లుకుంటుంది. ఎప్పుడైతే మనం ఈ నేను అనేటటువంటి తత్వంలోకి మనం ఎంటర్ అయ్యామో అప్పుడు నీకు నిజమైనటువంటి నువ్వుగా ఉంటావు. అక్కడ తెలుస్తుంది మనకు అమృతత్వం అంటే ఏంటో. అందుకని ఆయన ఏం చెప్తాడంటే నువ్వు అనేటటువంటి భావన పక్కన తీసేయి, నీకున్నటువంటి ఆల్ ఐడెంటిటీస్ పక్కన తీసేయి. ఆ తర్వాత నీ ఇల్లు తీసేయి, నీ ఊరు తీసేయి, నీ దేశం తీసేయి, నువ్వు ఉన్నటువంటి భూమి తీసేయి, నువ్వు ఉన్నటువంటి నువ్వు సూర్యమండలం తీసేయి, మొత్తం సృష్టి తీసేయి. అప్పుడు ఏముంటుంది? నువ్వుగానే ఉంటావు. అక్కడ ఒక మాట అంటాడు అనమాట, యూ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్నెస్ ఆఫ్ వాయిడ్ అని పదం వాడతాడు. అంటే ఒక చీకటి ప్రదేశంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎటువంటి చీకటి? నువ్వు కన్ను పొడుచుకున్నా కనపడదు, కానీ నువ్వు ఉంటావు. అది ఆయన చెప్పేది. దీన్ని మనకి భాగవతంలో గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి ఒకనొక పద్యంతో నాకు వెంటనే పోలికొచ్చింది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు అతని నేను తింతున్ అంటాడు గజేంద్రుడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంచీకటి, ఇవన్నీ తీసేస్తే పెను చీకటి ఉంటుందట. ఆ చీకటికి వెనకాల అవ్వల నెవ్వడు ఏకాకృతి వెలుగు, ఒక్కడిగా మెనుకు అంటూ వెలుగుతూ ఉంటాడట. ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి దైవాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు అక్కడ జెండర్ ఉందా? పదార్థం ఉందా? ఏముందండి? ఏమీ లేదు. ఆ పెంచీకటి అని ఏదైతే ఉందో, ఆ చీకటి ఏదైతే ఉందో, ఆయన పుస్తకంలో వాయిడ్ ఆర్ బ్లాక్నెస్ అని రాస్తాడు. ఆయన ఏమన్నాడండి? మొత్తం తీసేయమన్నాడు.
లోకాలు, లోకేశులు, లోకస్తులు అంటే భూమిని తీసేయి, సూర్యమండలం తీసేయి, నువ్వు అనుకునేటటువంటి గ్యాలాక్సీలు తీసేయి, మొత్తం తీసేయి, అన్ని తీసేయి. ఎట్ట తీసేస్తాను సార్, నాకంత పవర్ లేదు. కాదు, నీ మనసులో నువ్వు ధ్యాన స్థితిలో నువ్వు తీసేసుకొని ఆ స్థితిలోకి నువ్వు ఎంటర్ అవ్వాలి. అప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయండి? పదార్థమే లేదు, ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? నువ్వు ప్యూర్ కాన్షియస్ లెవెల్లో ఉంటావు, నువ్వు ప్రజ్ఞాస్వరూపమై ఒక అవేర్నెస్, ఒక ఎరుకలో ఉంటావు అని రాస్తాడు ఆయన ఆ పుస్తకంలో. ఎంత నాకు నచ్చిందండి ఆ పుస్తకం, నాకు చాలా బాగా నచ్చింది. అలా చదువుకుంటూ వెళ్తున్నాను. నాకు ఈ పుస్తకం ఎలా వచ్చింది ఈ చేతికి అని కనుక మనం ఆలోచిస్తే, ఏదో మామూలుగా దీంట్లో చూస్తూ ఉంటే నాకు ఒక రీల్స్ వస్తాయి కదా, మనకు కూడా ఉంది కదా రీల్ జబ్బు. ఆ రీల్స్ చూస్తుంటే అందులో బికమింగ్ సూపర్ న్యాచురల్ అని చెప్పేసి కొన్ని ఈ ఎనర్జీ సెంటర్స్ అవన్నీ రాస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి దాని గురించి వెతికి ఆ పుస్తకం తీసుకొని చదవటం అనేటటువంటిది మొదలుపెట్టాను నేను. అందులో నాకు అనిపించింది, భాగవతంలో రాసిన పద్యానికి ఈయన ఇచ్చినటువంటి వివరణకి వావ్ అనిపించింది నాకు. అక్కడ నువ్వు ప్రజ్ఞాస్వరూపుడవై ఉంటావు అని చెప్తాడు ఆయన. ఆ ప్రజ్ఞాస్వరూపుడు ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఏమీ లేదనుకుంటున్నావు, కానీ అంతా అక్కడే ఉంది అని చెప్తాడు. దాన్ని మా గురువుగారు ఒక మాట చెప్తారు. అంటే ఇవన్నీ నేను ఎంత కొరిలేట్ చేసుకున్నానో మీకు నేను చెప్తున్నాను అనమాట. మా గురుగారు ఒక మాట చెప్తారు, పాజిటివ్ జీరో, నెగిటివ్ జీరో అనే 2 విషయాలు వాడతారు ఆయన చెప్పినప్పుడు. పాజిటివ్ జీరో అంటే పాజిటివ్ జీరో, నెగిటివ్ జీరో అంటే నెగిటివ్ జీరో అని మాట్లాడతాం. నెగిటివ్ జీరో అంటే మనకేం చెప్తాము, నిల్నెస్ అని చెప్తారు. పాజిటివ్ జీరో అని చెప్తారు, ఫుల్నెస్. ఒకటి నిల్నెస్ అయితే ఒకటి ఫుల్నెస్. పాజిటివ్ జీరో ఫుల్నెస్. దీన్నే మనకేం చెప్తారు, ఒకటి శూన్యత్వం, 2 పూర్ణత్వం. ఆయన ఏం చెప్తాడంటే ఆ పుస్తకంలో, జో డిసోజా గారు బికమింగ్ సూపర్ న్యాచురల్లో ఇట్ ఈస్ ఫుల్నెస్ అని చెప్తాడు. ఇట్ ఈస్ పూర్ణత్వం. అది అంటే నువ్వు అనుకునేటటువంటి అన్ని పొటెన్షియల్కి రిలేటెడ్ కావాల్సినటువంటి సమస్త శక్తులు ఆ వాయిడ్లో ఉన్నాయి, ఆ బ్లాక్నెస్లో ఉన్నాయి, ఆ ఫుల్నెస్లో ఉన్నాయి అని చెప్తాడు. కానీ మనందరం సైంటిస్టులు అందరూ ఏమనుకుంటున్నారంటే అక్కడ ఏమీ లేదనుకుంటున్నారు, కానీ అంతా అక్కడే ఉంది అని చెప్తాడు. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆయన రకరకాల మెడిటేషన్స్ చెప్తాడు, అనేక రకాలైనటువంటి మరి ఎలా శ్వాస తీసుకోవాలి, శ్వాసకు సంబంధించినటువంటి, ఇది చాలా అద్భుతమైన పుస్తకం అండి. నాకు అనిపించింది, భగవద్గీతలో చెప్పిన విషయాలు, భాగవతంలో చెప్పిన విషయాలు, మన పురాణాల్లో చెప్పిన అనేక రకాలైనటువంటి విషయాలు ఆయన రాసిన పుస్తకంలో నాకు చాలా సైంటిఫిక్గా అనిపించినాయి. ఆయన ఒక మాట అంటాడు అందులోనే, మామూలుగా నేను రాసినటువంటి విషయాల్ని ఈ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా నెగేట్ చేస్తారు, కానీ నేను రాసినటువంటి నేను ఇచ్చినటువంటి కొన్ని లెక్చర్స్లో కొంతమంది అటెండ్ అయ్యి వాళ్ళ జీవితాల్లో అవి ఎలా వాళ్ళకు ఉపయోగపడ్డాయి, ఆ ఉపయోగపడినటువంటి సందర్భంలో వాళ్ళు ఎలా వాళ్ళకున్నటువంటి స్ట్రెస్లోంచి కానీ వాళ్ళకున్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్లోంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేటటువంటి విషయాలు వాళ్ళు నాకు కొన్ని సెమినార్స్లో చెప్పినప్పుడు, ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ప్రపంచానికి ఉపయోగపడుతోంది అనే భావన నాకు కలిగింది అని చెప్పాడు ఆయన. అది నాకు చాలా బాగా నచ్చింది, నిజం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ అవసరం వస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు. ఇది ఇలాగే ఉండాలి అన్న రూల్ లేదు ఎక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎవడో నాసా సైంటిస్ట్ చెప్పాడు, లేదంటే ఇంకొక సైంటిస్ట్ చెప్పాడు, వాడు చెప్పింది కాబట్టే కరెక్ట్ అని ఎప్పుడు ఆలోచించకండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఏదో కొత్తగా ఒక కామెట్ అంటాడో మరి అది స్పేస్ షిప్ అంటారో ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లా. సోకాల్డ్ హైలీ సోఫిస్టికేటెడ్ సైంటిస్టులు అందులో బుర్రలు బదులు కొట్టుకుంటున్నారు. 3I అట్లాస్ అనేటటువంటిది ఒకటి, ఎక్కడో ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదట. గంటకి 185,85,000 మైళ్ళ స్పీడ్లో వస్తుందట ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఒకటి. అదేమిటో తెలియదు. వీళ్ళకున్నటువంటి అవగాహన ప్రకారం ఇది అని రాసుకొని అండర్లైన్ చేసుకొని కూర్చున్నారు సైంటిస్టులు అందరూ. వాటన్నిటిని బదలగొట్టేసింది అది. ఒక రోజున ఒక బ్రైట్ గ్రీన్ కలర్ లైట్లా కనపడింది, ఒక రోజున రెడ్ కలర్లో కనపడింది, ఒక రోజున వైట్ కలర్లో కనపడింది. ఒక రోజు వాళ్ళు అది 20 కిలోమీటర్ల 20 మైళ్ళ వెడల్పు 30 మైళ్ళ ఇది ఉంటుందని అంచనా వేశారు. అది తప్పని తేలింది. అదేమిటో తెలియదు ఇప్పుడు ఎవరికి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అది ఒప్పుకొని మనకి తెలిసిన దాంట్లో నుంచి మనం తవ్వుకుంటూ వెళుతూ ఉంటే మనకి తెలియవలసిన సమయానికి తెలియవలసిన విషయం తెలుస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మీరు క్షీరసాగర మదనాన్ని నా సహాయంతో చేయండి అని చెప్పాడు. అంటే ఏంటంటే ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే మనలో ఉండి జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఒకేనొక తత్వం ఆధారంగా
ఈ జగత్తు నడుస్తోంది, అలాగే నేను కూడా నడుస్తున్నాను అనేటటువంటి భావన నీలో ఉన్నప్పుడు, దాని ఆధారంగా నువ్వు చదువుకుంటూ ఉన్నప్పుడు అందులోంచి మనకు విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పుస్తకం చదివినప్పుడు నాకు ఈ థాట్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఎప్పుడు ఏది రావాలో అది వస్తూ ఉంటుంది మనకి. ఆ పుస్తకం వీలుంటే చదవండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. బికమింగ్ సూపర్ న్యాచురల్ బై డాక్టర్ జో డిస్పెన్జా, అది ఆయన పేరు. కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ టు అవర్ థీమ్. ఏంటది? అమృతత్వం. ఈ అమృతత్వం అనేటటువంటిది ప్రజ్ఞకి సంబంధించినటువంటిదే కానీ పదార్థానికి సంబంధించింది కాదు అని చెప్పడం కోసమే మనకి అమృతాన్ని దేవతలకు అందించడం జరిగింది. సరే, అయితే సూర్యచంద్రుల మధ్యలో ఎవడో ఒకడు కూర్చున్నాడండి, వాడు అమృతం స్వీకరించాట, వీళ్ళిద్దరూ గమనించేసి మరి విష్ణువు చెప్పడంతో చక్రం వేసాట, వేయటంతో తల తెగిపోయిందండి, తల ఒకడుగా మొండెం ఒకడుగా మిగిలిపోయింది. వాడు అప్పటికే కొంచెం అమృతం తాగాడు కాబట్టి వాళ్ళు అలా రాహుకేతువులుగా మిగిలిపోయారు. ఈ సూర్యుడు చంద్రుడు అనేటటువంటి ఇద్దరూ కూడా ఆయన గురించి చెప్పబట్టి ప్రతిసారి కూడా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిని మింగేస్తూ ఉంటారు, అవే మనకు గ్రహణాలు వస్తాయి అనేటటువంటిది ఒక కాస్మలాజికల్ విషయాన్ని మనకి ఒక స్టోరీగా అందించారు. ఈ రెండూ కూడా మరి వీళ్ళిద్దరిని ఎందుకు పట్టుకుంటారండి, మిగిలిన గ్రహాలను ఎందుకు పట్టుకోరు? బుధుడికి రాహుకేతువులు పట్టుకోరా? మిగిలిన గ్రహాలు లేదు సార్, వీళ్ళిద్దరి మధ్యలోనే కూర్చున్నారు. కాదు, అది క్రాసింగ్ లైన్స్. సూర్యగమనం, చంద్రగమనం, సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడిటిని ఆధారం చేసుకొని అవి తిరుగుతున్నటువంటి ఈ సూర్యగోళంలో అవి గమనం వాటి యొక్క ఆధారంగా వాటి పాత్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి పాయింట్లలోంచి వచ్చేటటువంటి ఎనర్జీ కూడా ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటుంది. వాటిని రాహుకేతువులుగా మనకి ఇచ్చారు. నోడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సౌత్ నోడు, నార్త్ నోడ్ అంటారు. మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనలో ఉండేటటువంటి పట్టు విడుపులు, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి, దేంతో నువ్వు ఉంటే నీకు బాగుంటుంది, దేంతో ఉండదు, అది మళ్ళీ ఎస్ట్రాలజీ. మనకు తెలియదు, తెలిసినట్టు మాట్లాడుకోకూడదు, తెలిసినంతలో మాట్లాడుకోవాలి. సో అలా జరిగింది. దేవతలకు అమృతం దక్కింది. దేవతలకు అమృతం దక్కిన తర్వాత మరి ఇక్కడ మనకేం చెప్తా అంటే, దానవులందరినీ దేవదానం యుద్ధంలో దానవులందరినీ సంహరించేశారు అని చెప్తారు. సంహరించడం అంటే ఇందా మనకున్నట్టు చంపేయటం కాదు, వాళ్ళని లిమిట్స్లో పెడతారు. ఈ లిమిట్స్లో పెట్టేటప్పటికి మరి అంతే కదండి, తన కొడుకులందరూ తన బిడ్డలందరికీ ఉన్నటువంటి రాజ్యం పోయింది, వాళ్ళని లిమిట్స్లో పెట్టేశారు. మరి దేవతలందరూ చాలా పైచేయి సాధించేసి మరి వాళ్ళు చాలా గొప్ప పదవుల్లో ఉన్నారు అనేటప్పటికే మరి ఆ తల్లికి బాధ ఇస్తుంది కదా. అందుకని ఏం చేసింది ఆవిడ, భర్త దగ్గరికి వెళ్ళింది. దితి పిల్లలే కదా దైత్యులంటే. భర్త దగ్గరికి వెళ్ళి, దీనికి అంతటికీ కారణం ఇంద్రుడు, కాబట్టి ఇంద్రుడిని జయించేటటువంటి కొడుకు నాకు కావాలి, నువ్వు నాకు అటువంటి కొడుకును ప్రసాదించు, ఎటువంటి నియమాలనైనా పాటిస్తాను, తపస్సు చేస్తాను కావాలంటే ఎలాగైనా సరే అని అడిగింది. ఆయన అన్నాడు, మరి నువ్వు అంతటి కావాలి అంటే మరి నియమాలు అడుగుతున్నావు, కోరి నియమాలు ఉన్నాయా అని అడుగుతున్నావు కదా. సరే, దానికి చాలా నియమాలు ఉంటున్నాయి, మరి అలా గనక నియమాలు నువ్వు పాటించి తపస్సు చేస్తే నువ్వు కోరుకునేటటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్తాడు ఆయన. కశ్యపుడు అంటే మనం చెప్పుకున్నాం, పరతత్వమే కశ్యపుడు. వెలుగు చీకట్లు అనేటటువంటి రెండు తత్వాల ఆధారంగా ఉంటుంది. ఈవిడ వెళ్ళి కొడుకుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాం, గురువుగారు నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి, ఏదైనా చెప్పండి, చేసుకుంటాను అని అన్నప్పుడు ఆయన ఒక విషయం చెప్తారు మీకు. చెప్పింది విని తీసుకొని వచ్చేసి చెప్పినట్టు చేసుకోవటం, అంతే, అండర్లైన్, పీరియడ్. గురుగారు మరి దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అండి, గురుగారు దీనికి ఏమైనా మరి చేయాలండి, గురుగారు దీనికి ఏం చేయాలండి అని మీరు ప్రశ్న వేశారనుకోండి, ఆయన ఎంత పెద్ద లిస్టు చెప్తాడు. మీరు చేయగలరో చేయలేదో తెలీదు. పైగా అనుకుంటాం, ఏమిటో ఆయన అడిగితే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు, అవన్నీ మనం ఏం చేయగలం, కనీసం ఏమిటో ఈ గురువులు ఈ మధ్య ఇట్లా అయిపోయారు అని మళ్ళీ మనమే ఆయన్నే అంటాం. అడిగింది ఎవరు, మనమే అడుగుతాం. ముందు ఆయన చెప్పాడా, చెప్పలా. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కోరి ఏదైనా దీక్ష ఇచ్చినప్పుడు కోరి నియమాలు ఉన్నాయా అని అడగకూడదు, ఉంటే వాళ్ళే చెప్తారుగా. కానీ మన లోపల యాంగ్జైటీ మనకు ఆగదు. ఎందుకు, మన పాస్ట్ డేటా. ఫలానా ఆయనకి దీక్ష ఇచ్చారండి, ఆయనకి ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి అని చెప్పారు, అదేమిటో నాకు చెప్పలేదండి, అంటే దాని అర్థం నాకు ఇది ఫలించదా, అంటే ఇట్లాంటి ఫలించింది నాకు ఇచ్చాడా, ఆయనేం గురువు అండి. మళ్ళీ మనమే, అంటే మన బుర్రలో ఎంత డట్టి ఆలోచనలు ఉంటాయో మనకి ఇవన్నీ ఆలోచిస్తే మనకు తెలుస్తుంది.
గురువు తనంతట తానుగా మీకు ఏదైనా చేసుకోమని చెప్తే చెప్పింది చెప్పినట్టు చేసుకోవటమే. నియమాలు దానికి కావాల్సిన ఇంకేం అడగకూడదు. ఈవిడ అదే చేసింది. కావాలంటే తపస్సు చేస్తా, నువ్వు ఏం చెప్పు అది చేస్తా, నాకు ఇలాంటిది కావాలంటే అలాగే చెయ్యి, దానికి చాలా ఉంటాయి అన్నాడు. ఆవిడ ఏమని అడిగింది? దేవేంద్రుని చంపే కొడుకు అడిగింది. దేవేంద్రుని చంపడం కుదురుతుందా? దేవేంద్రుడు అంటే ఏంటండి? ఇంద్రుడు అంటే ఏంటి? ఇదం ద్రా ఇంద్రహ అన్నారు. అంటే నువ్వు కనపడుతున్నటువంటి సృష్టిని అంతటినీ కాపాడేటటువంటి వాడు ఇంద్రుడు. నీలో ఉన్నటువంటి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. వాడిని చంపేస్తావా? ఎలా కుదురుతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోరికలోనే తప్పు ఉంది. దాన్నే ఉంది, నీ ఎక్స్పీరియన్స్లో నువ్వే తెలుసుకుంటావు అనుకుంటారు. మా మాస్టర్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఒక ఆయన వచ్చి, మాస్టరు నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఓ భేషుగ్గా ఉందా? అలాగే అన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, అదేంటి మాస్టర్ మనవాడు సినిమా తీస్తానంటే ఎందుకు లేనిపోయిన అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటానంటే, లేదో ఇప్పుడు వాడిని నేను కాదని అన్నాను అనుకో, వాడికి లోపల బాగా కోరిక బలంగా ఉంది, నేను కాదన్నాను అనుకో, మాస్టర్ గారికి ఆయనకి ఏం తెలుసు సినిమాలో వచ్చే లాభాలు, ఇప్పుడు ఆయన అనవసరంగా అడిగానేమో అని అనుకుంటాడు, తీయమని చెప్పాను, తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అప్పుడే తెలుసుకుంటాడు అన్నారట. సరే 2 ఏళ్ళు ఏమో అయిన తర్వాత కావచ్చు శుభ్రంగా క్షౌరం అవ్వాల్సిందంతా అయింది, చక్కగా బోడిగుండు మిగిలింది, వెనక్కి వచ్చేట. ఎందుకు చెప్తున్నాం? గురువులు అలాగే ఉంటారు. అందుకనే కోరి అడగద్దు. దీక్షలో ఏం చేయాలి అని అడగద్దు. చెప్పారు చేసుకో అంతే. మంత్రం ఇచ్చారు, ఈ మంత్రం చేసుకోబోయ్ అన్నారంటే ఎప్పుడు చేయాలండి? మరి రుద్రాక్షతో చేయాలా, స్ఫటికమాలతో చేయాలా, ఇంకో దాంతో చేయాలా, లేదండి మేము బాగా మాకు ఫలితం రావాలి అంటే నీ కోరిక ఏంటంటే ఏదో ఒకటి నువ్వు అనుకున్నది నెరవేర్చాలి కాదు. మంత్రం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మంత్రం అనేటటువంటిది ఒక శబ్దానికి సంబంధించినటువంటిది. ఆ శబ్దం ఎప్పుడైతే నువ్వు దాన్ని ఉచ్చరిస్తూ 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 జపం చేస్తూ ఉన్నావో, నీ లోపల ఉండేటటువంటి శబ్దం నుంచి వెలుగు పుడుతుందండి, గుర్తుపెట్టుకోండి. శబ్దం నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు మనం అనుకునే వెలుగు కాదు, ఇట్స్ ఎ సటిల్ లైట్. ఆ వెలుగు నీలో ఉన్న వెలుగుల్ని వెలిగిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఆర్పేసుకున్నాం, గుడ్డిగా వెలుగుతున్నాయి మన బల్బులన్నీ. అందుకే మన అవగాహన కూడా చాలా తక్కువ ఉంటుంది. అవగాహన పెంచుకోవడం కోసం మనం ఏం చేయాలి? ఒక్కొక్కడుగు ముందుకు వెళ్ళడం కోసమే. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండవలసినటువంటి అవసరం మనకు ఉంటుంది. అందుకే మనకి ఇవన్నీ ఇస్తారు. సరే అలాగే ఈవిడేముంది, నువ్వేమైనా చేస్తానుంది. సరే అలాగే మంచిదే అని చెప్పాడు. ఇలా చేయి, అలా చేయలే, తపస్సు చేయని చెప్పాడు అని ఆవిడ దేహం అంతా నిమిరి వెళ్ళిపోయాట తపస్సుకి. అదేమిటి సార్, దేహం నివరటం ఏంటి? మనకు ఉంటుంది, రామాయణంలో ఉంటుంది, చదువుకోండి. ఇవన్నీ చాలా చోట్ల ఇచ్చారండి. ఇవన్నీ మరుతులు కానీ, క్షీరసాగర మదనం కానీ, ఇవన్నీ మనకు రామాయణంలో వస్తుంది, భాగవతంలో వస్తుంది, ఇంకా ఇతర పురాణాల్లో కూడా వస్తుంది. ఎందుకు చెప్పారంటే ఎక్కడో అక్కడ పట్టుకొని దానిలో ఉన్నటువంటి అర్థమో రహస్యం తెలుసుకొని మనం మన జీవితంలోకి తెచ్చుకొని దాని ద్వారా ఎంతో కొంత మనం దాని నుంచి ఉద్ధరింపబడతాము అనేటటువంటిది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మళ్ళీ పరమాత్మ ఆవిడికి సాన్నిధ్యాన్ని అందించాడు. అంటే మళ్ళీ చీకట్లో ఆయన పుట్టాడని అర్థం. చీకట్లో పుట్టడం అంటే చీకట్లో ఎలా పుడుతుందండి? అంటే మళ్ళీ ఒక అగ్నిగా ఆయన అక్కడి నుంచి వెలువడ్డాడు. వేదంలో శివుడిని అగ్ని అంటారు. మామూలుగా మనకి ఋగ్వేదంలో మనకి ఫస్ట్ శ్లోకం ఏమొస్తుందండి? అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం. అగ్ని అనేటటువంటి దాంట్లో అంటే ఇగ్నిషన్. కార్ స్టార్ట్ చేయాలంటే ఇగ్నిషన్ కావాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలంటే ఇగ్నిషన్ కావాలి. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? స్కూటర్ స్టార్ట్ పడితే వంచి కిక్ కొట్టేవాళ్ళం, ఇగ్నిషన్. అన్నం వండుకోవాలంటే అగ్ని కావాలి, అగ్ని లేనిదే ఏమీ లేదు. ఆ అగ్ని మొట్టమొదటి పుడుతుంది. నీలో ఏదైనా పని చేయాలంటే ఒక భావం పుట్టాలి, ఆ భావం అగ్ని, భావాగ్ని. అది ఒక సంకల్పాగ్ని. సృష్టి అంతా కూడా అలాంటి సంకల్పంతో ఏర్పడింది అని మనకు చెప్తారు. ఇంద్రుడు అంటే ఏం చెప్పాడు? ఇదం ద్రా ఇంద్ర అంటారు, కాస్మిక్ మైండ్ అంటారు. సహస్రాక్షుడు అంటే ఆయనకి 1000 కళ్ళండి. 1000 కళ్ళతోటి ఈ సృష్టి అంతటినీ గమనిస్తూ ఉంటాడు. ఈ సృష్టికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ ఉంటాడు. అది సహస్రాక్షుడు అంటే, అది ఇంద్రుడు అంటే, అది కాస్మిక్ మైండ్ అంటే. వేదంలో శక్రుడు అంటారు. చక్ర ప్రవిద్వాన్ అంటుంది పురుష సూక్తం. సంరక్షించేవాడిని అంటే రక్షించేవాడిని చంపాలనుకుంది దితి. సంకల్పం ఎలా ఉందో చూడండి. నిన్ను రక్షించేవాడిని నువ్వు చంపేయాలనుకున్నావు, అది సంకల్పం. కానీ దివ్య ప్రణాళిక వేరుగా ఉంటుంది కదా.
దాని ప్రకారం అనేటటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది. సో అలా ఇక్కడి నుంచి మనకి మరుత్తుల కథ మనకి ఇక్కడ మొదలవుతుంది. ఈ రోజున మళ్ళీ మనం ఎందుకు ఒకసారి క్షీరసాగర్ మదనంలోంచి వెళ్తూ దీంట్లోకి వచ్చామంటే ఒక చిన్న రీక్యాప్ అలా మనం చెప్పుకుంటూ దాంట్లోంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఆవిడ అలా 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 కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. చూస్తాడు ఇంద్రుడు, ఈవిడ సంకల్పం తేడాగా ఉంది, సృష్టికి విరుద్ధంగా ఉంది ఈవిడ సంకల్పం, కాబట్టి మనం కాపాడాల్సిన అవసరం ఉంది అనేటటువంటి భావంతో మరి డైరెక్ట్గా వెళ్తే ఎట్లా, ఆయన ఎవరు పిన్నే కదా, వాళ్ళిద్దరు పెద్దమ్మ పిన్నులు లాంటి వాళ్ళే కదా వాళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వెంతో తపస్సు చేస్తున్నావు కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను అని ఆవిడికి సేవ చేయడం మొదలు పెడతాడు. అంటే ఆవిడ తపస్సుకు కావాల్సినవి సమకూర్చడం, ఆవిడికి భోజనం కానీ, లేదంటే ఇట్లా మన భాషలో చెప్పుకోవాలంటే ఇవన్నీ. అలా ఇంకా 10 సంవత్సరాల తపస్సు ఉంది అనగా హీఈస్ వెయిటింగ్. ఆవిడ దీక్షలో ఎక్కడన్నా తప్పు జరిగితేనే కదా, లేకపోతే దీక్షలో తప్పు జరగకపోతే ఆయనకి అవకాశం ఉండేది కాదు. దీక్షలో ఎక్కడన్నా తప్పు జరుగుతుందేమో అనేటటువంటి దాంతో అలా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇంకో 10 సంవత్సరాల్లో నీకు తమ్ముడు పుడతాడన్నా, నీకు చాలా శుభం కలుగుతుంది. ఆ తమ్ముడు ఎలాంటి వాడంటే నిన్ను చంపగలిగినటువంటి వాడు, కానీ నువ్వు నాకు ఎంతో సేవ చేసావు కాబట్టి నేను వాడికి చెప్తాను నిన్ను చంపొద్దని. వాడు నువ్వు ఇద్దరూ కలిసి 3 లోకాలు జయించి మీరు చాలా సంతోషంగా మీరు 3 లోకాలు జయించవచ్చు, నీ సేవకు నేను మెచ్చాను అని చెప్తుంది. పాపం ఆవిడ బాగానే చెప్పింది, ఆవిడ మనసు మారింది. కానీ మొట్టమొదటి సంకల్పం ఏంటి, ఇంద్రుడిని చంపాలనే కదా. ఆ సంకల్పం మారదు కదా. ఆవిడ గర్భం మొట్టమొదటి సంకల్పంతో ఏర్పడింది, కానీ కొంతకాలం తర్వాత మారింది. ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ అయిందట, మధ్యాహ్నం. ఆవిడ సరిగా ఒక పడుకోవలసిన విధంగా పడుకోలేదట. అంటే కాళ్ళు పెట్టాల్సిన వైపు తల పెట్టాల్సిన వైపు కాళ్ళు పడుకోనుంది. అందుకనే మన వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, రే అటు మనకి ఇంతకు ముందు మంచాలకి ఎలా ఉండేదంటే కాళ్ళ వైపు ఒక రకంగా ఉండేది, నులక మంచాలు అల్లేవాళ్ళు. మంచం అంతా ఒకటి ఉండేది, వాళ్ళు కాళ్ళ వైపు కాళ్ళకట్ట అనేవాళ్ళు, వాళ్ళు కాళ్ళ వైపు వేరుగా ఉండేది. అలా ఉండటానికి కారణం ఏంటంటే ఎక్కువ గాలి ప్రసారం జరుగుతుంది కాళ్ళకి, అలా ఉండేది. అటు తల పెట్టద్దనేవాళ్ళు. ఏమిటో రకరకాలుగా చెప్పాడు, తల పెడితే తేలు కుడుతుంది, మా చిన్నవాడు మా బామ్మగారు వాళ్ళు చెప్తుండేవాళ్ళు. అంటే అలా పెట్టకుండా ఉంటామని. అలా ఎందుకు పెట్టకూడదు, అలా పెట్టడం వల్ల ఏంటి ప్రాబ్లం, మనం ఎందుకు మరి తలని దక్షిణం పెట్టుకోండి ఉత్తరం పెట్టుకోవద్దు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా మనకి. వినాయక చవితి కథలో కూడా వస్తుంది. అవన్నీ వివరాలు వచ్చేవారు మనం మాట్లాడుకుందాం దాని గురించి. అక్కడి నుంచి మరుత్తుల జననం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా వచ్చారు, తర్వాత వాళ్ళతోటి మనకి ఎలా అనుసంధానం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని మనం వచ్చేవారం ఇంకా విపులంగా మనం మాట్లాడుకుందాం. అంతవరకు మన జీవితంలో మనం చేయవలసినటువంటి సాధన మన మాటతో, మన చేతతో, మన భావనతో, వాటిలో ఎప్పుడూ కూడా ఒక చక్కటి త్రికరణ శుద్ధి కలిగి, ఒక పరిశుద్ధి కలిగి, అలాగే మన ఆహార స్వీకరణ, ఇవన్నీ కూడా మన జీవితంలో చేసుకుంటూ చూసుకుంటూ మన సాధన కొనసాగాలి. అలా కొనసాగినటువంటి సాధన మనలో అమృతత్వ స్థితిని మనకు కలిగించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.